ఆర్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాకాంక్షలు. నన్ను మలిచిన దేవ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆశీస్సులు. నా పేరు సిస్టర్ టెస్సీ పాల్. మిషనరీ సిస్టర్స్ ఆఫ్ ది ఇమాక్యులేట్ సభకి చెందినవారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మలా సిస్టర్స్ అని పేరులో పిలుస్తున్నాం మమ్మల్ని. నేను 1968 సంవత్సరంలో ఫిబ్రవరి 29వ తారీఖు కేరళ రాష్ట్రంలో ఎర్నాకుళం డిస్ట్రిక్ట్లో పుట్టాను. మా ఫ్యామిలీస్లో మేము 7 పిల్లలు, 3 అబ్బాయిలు, 4 అమ్మాయిలు. చిన్నప్పటి నుంచే మా తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతో భక్తి భావముతో పెంచారు. మా నాన్న రోజు గుడికి పోవడం, అక్కడ ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ మమ్మల్ని అందరిన ప్రేయర్లో ఆ భక్తిలో పెంచారు. చిన్నప్పటి నుంచి నేను కో ఎడ్యుకేషన్ స్కూల్లో మళ్ళీ కాలేజీలో చదివాను. నా పాస్ట్ చూసినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కో ఎడ్యుకేషన్లో చదివిన కోసం నాకు ఆ రిలీజియస్ లైఫ్ మీద అంత అట్రాక్షన్ ఏమి అనిపించలేదు. చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు సిస్టర్స్ కాన్వెంట్లో చదివాను. అక్కడ కూడా అప్పుడు ఆ టైంలో చాలా అల్లరిగా ఫ్రెండ్స్తో తిరగడం, మళ్ళీ నాకు ఆ రిలీజియస్ లైఫ్ మీద ఏం అట్రాక్షన్ అనిపించలేదు. సిస్టర్స్ అంటే కూడా నాకు పెద్ద ఇష్టమేం లేదు. ఎప్పుడు మమ్మల్ని పిలవడం, మాట్లాడుకోవడం అంటే నేను తప్పించుకొని తిరిగినదే. మా ఇంటికి వస్తే కూడా నేను తలుపు మూసేస్తాను. అయ్యో సిస్టర్లు వస్తున్నారే, టీ టైం అవుతుంది, సిస్టర్లు రావద్దంటే నన్ను ఎప్పుడు అమ్మ నాన్న తిట్టినదే. ఎందుకు సిస్టర్లు రాని మన ఇంటికి వాళ్ళు వచ్చి, నాకు అంత ఇష్టం ఏమి అనిపించలేదు. మళ్ళీ అదే తర్వాత నేను హై స్కూల్లో కూడా కో ఎడ్యుకేషన్ హిందూ స్కూల్లో చదివాను. అక్కడ కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను కూడా కొంచెం పొలిటికల్ పార్ట్గా అప్పుడు ఎలక్షన్కి నిలబడడం, కొంచెం లీడర్ అలాగా తిరగడం. సో ఆ టైంలో కూడా నాకేం అట్రాక్షన్ అనిపించలేదు. రిలీజియస్ లైఫ్ అంటే నేను ఎప్పుడు ఆ జీవితం గురించి ఆలోచన చేయలేదు. మళ్ళీ అదే తర్వాత ఆలువేలో యూసీ కాలేజ్, యూనియన్ క్రిస్టియన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ చదివాను. అది కూడా కో ఎడ్యుకేషన్ కాలేజ్. మేము బాగా తిరగడం, ఫ్రెండ్స్తో, బాయ్స్తో, గర్ల్స్తో అని బాగా తిరిగి క్లాసులన్నీ బంగ్ చేసుకొని మంచిగా అల్లరి చేసుకొని ఒక 5 years ఆ కాలేజీలో కూడా బాగా చదువుకున్నాను. కానీ ఆ టైంలో కూడా నా లైఫ్ స్టైల్ చాలా తేడాగా ఉంటుంది. ఎప్పుడు చాలా ఫ్యాషన్గా డ్రెస్కి అనుకూలమైన ఆర్నమెంట్స్ వేసుకోవడం, మంచిగా తిరగడం, హ్యాపీగా తిరగడం, జోలీగా తిరగడం అని జరిగింది. సో అలాగా నా జీవితం చాలా జోలీగా డిగ్రీ వరకు జరిపాను. ఆ టైంలో నా ఫైనల్ ఇయర్ ఆఫ్ డిగ్రీ చదివిన టైంలో నాకేదో అనిపించింది, ఈ జీవితం అని వేస్ట్, ఓన్లీ దేవుడికి నా జీవితం అప్పగిస్తేనే ఆ జీవితానికి విలువ ఉందని ఒక ప్రేరణ వచ్చేసింది నాలో. నేను చిన్నప్పటి నుంచి ఈ వీక్లీ మ్యాగజైన్ సత్యదీపం, లైట్ అండ్ ట్రూత్ చదువుతానే ఉన్నాను. కానీ నాకు అంత పెద్దగా వెలుగేం రాలేదు ఆ టైంలో. నేను డిగ్రీ చదువుకున్న టైంలో అది చాలా స్ట్రైక్ అయింది. ఏం మాట అంటే మత్తయి రాసిన సువిశేషము 16వ అధ్యాయము 26వ వాక్యం, మానవుడు లోకమంతటి సంపాదించి ఆత్మ కోల్పోయినా ఏం ప్రయోజనమో. అది చాలా ఇన్స్పిరేషన్, చాలా ప్రేరణ వచ్చేసింది. అప్పటి నుంచే నేను ఆలోచన చేశాను, ఈ జీవితంతో ఏం ప్రయోజనం, స్టైల్గా తిరుగుకొని చదువుకొని ఆ జీవితానికి ఒక రిజల్ట్, దానికి ఒక ఫలితం వచ్చినట్లుగా నాకు అనిపించలేదు. సో నేను నిదానంగా దాని మీద కొంచెం రిఫ్లెక్ట్ చేయడం అక్కడెక్కడని చెప్పుకున్నాను. కానీ ఎవ్వరూ నాకు ఏం ఎంకరేజ్మెంట్ చేయలేదు. ఓ నీవు కాన్వెంట్కి వద్దావా, అక్కడ చాలా కష్టాలు ఉంటుంది, చాలా సమస్యలు ఉంటుంది, నీవు ఇలాగ చదువుకొని బాగా హాయిగా తిరుగుతున్నారు బాగా, సో ఈ లైఫ్ నీకు చాలా కష్టంగా ఉండదని ప్రతి ఒక్కరు చెప్పారు. కానీ నా మమ్మీ డాడీకి ఏం చెప్పలేదు, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు అసలైన ప్రోత్సాహం ఇవ్వరని.
నా అక్క రెండో అక్క ఆమె కాన్వెంట్కి పోవాలని ఎప్పుడు ప్లాన్ చేసిన చిన్నప్పటి నుంచే చెప్తారు నేను సిస్టర్ అవుతానని. కానీ ఆమె హెల్త్ బాగలేకుండా ఈ డిగ్రీ 10th క్లాస్ తర్వాత ఆమె కాన్వెంట్కి పోతే ఆరోగ్యం బాగలేకుండా ఆమె తిరిగి వచ్చేసారు. అప్పటి నుంచి నా తల్లిదండ్రులకి ఏం హోప్ లేదు ఎవరో ఒకరు సిస్టర్ అవుతారు. కానీ చాలా ఆశ ఉంటుంది వాళ్ళకు ఎవరో ఒకరి ఫ్యామిలీలో ఒక ఫాదర్ అయినా ఒక సిస్టర్ అయినా ఉండాలని. కానీ ఇంకా ఆశ అన్ని వాళ్ళు వదిలిపెట్టారు, ఎందుకంటే ఎవరు పోలేదు. ఇంక నా మీద అస్సలే వాళ్ళకు ప్రతీక్ష లేదు నేను సిస్టర్ అవుతారని. కానీ ఒకరోజు నేను మా ఒక కజిన్ సిస్టర్ ఇటలీ నుంచి వచ్చారు. ఆమె కూడా ఒక రిలీజియస్ సిస్టర్. ఇటలీ నుంచి వచ్చినప్పుడు ఆమె అభిప్రాయం నేను తెలుసుకున్నాను. ఆంటీ చెప్పండి, అక్క చెప్పండి, నేను సిస్టర్ అవ్వచ్చా లేదని. ఎందుకంటే నాకు ఎవరు ప్రోత్సాహం ఇవ్వటలేదు. అప్పుడు ఆ ఆంటీ అక్క చెప్పారు ఖచ్చితంగా సిస్టర్ అవ్వచ్చు, దేవుడు పిలిపి ఎవరికైనా రావచ్చు అని చెప్పారు. సో అప్పటి నుంచి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. మా పారిష్లో మాది నిర్మల మాత పారిష్. సో పరిశుద్ధ మాత మీద నిర్మల మాత మీద స్పెషల్గా డివోషన్ పెట్టుకొని నేను రోజు ఒక 10 హేల్ మేరీ చెప్పుకొని నాకు దైవ పిలుపు ఉందా లేదా అని మాత మీరు నాకు చెప్పండి అని అనుకొని రోజు ప్రార్థన చేసినదే. అప్పటి నుంచి నేను చాలా దృఢ విశ్వాసంతో ముందుకు సాగాను, కానీ ఎవరికీ చెప్పలేదు. సో ఒక్కరోజు నేను ఒక ఇల్లండి తీసుకొని మమ్మీకి తెలియకుండా ఆ టైంలో ఇల్లండి వాడినది. ఇల్లండి తీసుకొని 1989లో ఆ ఇల్లండి తీసుకొని ఒక లెటర్ నా అక్కకి రాశాను. అప్పుడు ఈ కాన్వెంట్కి పోవాలని అనుకున్న అక్క ఒక 2 yearsలో కాన్వెంట్లు ఉండి వచ్చేసారు ఆరోగ్యం బాగలేకుండా. మళ్ళీ ఆ అక్క నిర్మల మా సిస్టర్స్ హాస్పిటల్లో కరింగల్లో పనిచేస్తున్నారు, నేర్స్గా పనిచేస్తున్నారు. సో అక్కకి లెటర్ రాసి ఇలాగ నాకు సిస్టర్ అవ్వాలని ఇష్టం ఉంది, కానీ ఎక్కడ చేరాలో నాకు తెలియదు. నేను రోజు సత్యదీపం చదువుతున్నాను. ఆ సత్యదీపంలో చాలా కాంగ్రిగేషన్ పేర్లన్నీ చూస్తున్నాను. సో నాకేం ఇంట్రెస్ట్ ఉందంటే ఎక్కడ ఏదైనా కాంగ్రిగేషన్లో చేరితే ఆ కాంగ్రిగేషన్లో ఎవరు దేవుని వాక్యం ప్రకటిస్తున్నారో గ్రామంలో తిరుగుతున్నారో అలాగున్న సభలో మాత్రమే నేను చేరుతాను. నాకు స్కూల్స్, హాస్పిటల్స్, అలాగే ఇన్స్టిట్యూషన్స్ మీద ఏం ఇంట్రెస్ట్ లేదు. ఎవరు గ్రామంలో ప్రాంతం తిరిగి దేవుని వాక్యం ప్రకటిస్తారో అలా ఉన్న ప్రజలకు నేను దేవుని వాక్యం ప్రకటించాలి, దేవుని గురించి తెలపాలి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్ట్ ఏముందంటే సోషల్ వర్క్ చేయాలి. ఎవరెవరు పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలి. ముఖ్యంగా మహిళల కోసం, పిల్లల కోసం పనిచేయాలి. సో అలాగున్న ఒక సభ కోసం నేను వెతుకుతానే ఉన్నాను, కానీ నాకు తెలియదు. సో ఒక్కరోజు నేను మదర్ తెరెసా సిస్టర్స్ కాన్వెంట్ది అడ్వర్టైజ్మెంట్ సత్యదీపం చూశాను, కానీ నేను ఎవరికి చెప్పలేదు. ఆ సత్యదీపం నుంచి ఆ ఒక పీస్ ఆఫ్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కట్ చేసి నా రూమ్లో డోర్ వెనక పేస్ట్ చేశాను. ఇప్పుడు ఎవరు చూడు. సో రోజు ఆ మదర్ తెరెసా వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ చూస్తూనే ఉన్నాను. దీనికి పోవచ్చా లేదా దీనికి పోవచ్చా, కానీ నాకు ఎవరు ఎంకరేజ్మెంట్ ఇవ్వటలేదు, ఎవరు దారి చూపటలేదు. కానీ మళ్ళీ ఈ లెటర్ రాసిన తర్వాత నా అక్క నాకు చెప్పారు, నీకు నిజంగా ఇష్టం ఉండే నిర్మల సభలో చేరవచ్చు, వాళ్ళకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, వాళ్ళ పల్లెల్లో గ్రామంలో తిరుగుతారు, దేవుని వాక్యం ప్రకటిస్తారు, హాస్పిటల్లో పనిచేస్తున్నారు, సోషల్ వర్క్ చేస్తున్నారు. సో నా అక్కకి కూడా ఈ కాంగ్రిగేషన్ గురించి బాగా తెలుసు, ఎందుకంటే 2-3 years అక్కడ పనిచేశారు. సో అలాగే నేను చెప్పాను, అలాగైతే మీ సిస్టర్కి చెప్పండి నేను ఈ సభలోనే చేరుతానని చెప్పి అక్కకే చెప్పాను. తర్వాత నిదానంగా మమ్మీకి చెప్పాను, మమ్మీ నేను ఇలాగా ఒక లెటర్ రాశాను సిస్టర్ అవుతానని. అప్పుడు మమ్మీ నాకు చాలా డిస్కరేజ్మెంట్ ఇచ్చారు. నీవు కాన్వెంట్కి పోయి ఎట్టుండారు, ఇలాగ బాగా తిరిగి బాగా ఎంజాయ్ చేసి కాలేజీలన్నీ బాగా మళ్ళీ చదువుకోవచ్చు కదా, ఎందుకు వెళ్తున్నానండి? ఇలా నేను వెళ్తాను, ఒక్కసారి నేను వెళ్ళిన తర్వాత ఇంకా తిరిగి చూడను. దేవుడు ఒక్కసారి పిలిస్తే, దేవుడు సేవకి నా జీవితం కేటాయిస్తే ఆ జీవితం కోసమే నేను ముందుకు సాగుతాను, వేరే ఇంకా అస్సలే తిరిగి చూడనని చెప్పాను. మళ్ళీ అది స్లోలీ మా ఇంటిలో అందరికీ చెప్పేశారు మమ్మీ, మా బ్రదర్స్కు, దాన్ని అక్క చెల్లెలు వాళ్ళకి అందరికీ చెప్తే మా బ్రదర్స్ అందరూ చాలా డిస్కరేజ్ చేశారు. నీవు ఒక మాట చెప్పారు, నీ కాన్వెంట్కి పోతే అక్కడ పెద్ద కాంపౌండ్ వాల్ ఉంది, అది ఎగురుకొని బయటికి వచ్చేస్తారు, నీవు అసలే ఉండవమ్మా, నీవు పోవద్దని చెప్పారు. లేదా నేను వెళ్తానని చెప్పారు. మళ్ళీ పెద్దనే చెప్పారు, నేను ఎంఏ పంపిస్తాను, ఎంఏ చదువుకొని మంచిగా ఉద్యోగం చేసుకోవచ్చు. అలా ప్రతి ఒక్కరు డిస్కరేజ్, ఎందుకంటే నా లైఫ్ స్టైల్ చూసి వాళ్ళకి అసలే ఇంట్రెస్ట్ లేదు నన్ను కాన్వెంట్కి పంపించడానికి. రెండు ఒక్క పోవాలని అనుకుంటే అమ్మ పోలేదు, ఇంక ఇమ్మ పోయి ఏం చేస్తారని. మళ్ళీ ఇంకొకటి అంటే మన బిలో డిగ్నిటీ, ఎవరైనా తిరిగి వస్తే కాన్వెంట్కి పోయి మళ్ళీ తిరిగి వస్తే అది కూడా ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చుకోరు, మళ్ళీ ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తే ఎందుకే పోవద్దు చదువుకొని. లేదు నేను వెళ్తానని చెప్పి నేనే డిగ్రీ అయిపోయిన వెంటనే రిజల్ట్ వచ్చిన ముందే అన్ని ప్యాక్ చేసుకొని అన్ని రెడీ చేసుకొని
కాలేజీలో కూడా పోయి నా మార్కులు ఇస్తాను ఎక్కడ పంపాలని అన్నీ రెడీ చేసుకొని అన్ని అడ్రస్ అన్నీ ఇచ్చేసి వచ్చేసి వెంటనే రిజల్ట్ వచ్చిన ముందే నేను కన్యాకుమారి డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయాను. అక్కడ మా నిర్మల సభ కాన్వెంట్ ఉంది. సో అక్క దగ్గరికి నా పెద్ద అన్నయ్యతో పాటు అక్కడ వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ బాగానే ఉంటుంది లైఫ్, ఎందుకంటే అక్క ఉన్నారు. ఆ లైఫ్ స్టైల్ కూడా కొంచెం కేరళ లైఫ్ స్టైల్ అలా ఉంది. ఫుడ్ స్టైలు, మనుషులు మలయాళం మాట్లాడుకోవడం അങ്ങനെ చాలా బాగానే ఉంది. నేను డిగ్రీ వరకు చదివితే కూడా నాకు అప్పుడు పెద్ద ఇంగ్లీష్ ఏం తెలియదు, కానీ అక్కడ చాలా అడ్జస్ట్ అయిపోయింది. మళ్ళీ అదే తర్వాత ఒక 1 month తర్వాత మమ్మల్ని సూరిపేటకి తీసుకుని వచ్చారు, అక్కడ ఫార్మేషన్ హౌస్లో. వన్ మంత్ తర్వాత కరింగల్ నుంచి నేను సిస్టర్ లూచియా తోటతో మరియు మా కంపానియన్స్తో సూరిపేటకి వచ్చాను. సూరిపేట వచ్చినప్పుడు అదొక కొత్త రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్. ఆంధ్ర రాష్ట్రం అని అనుకుంటే ఏదో చాలా వెనకబడిన రాష్ట్రం, అందరూ తెలుగు మాట్లాడతారు, ఏం అర్థం కాదు, అలా ఒక ఆలోచన ఉంటుంది. కానీ మిషనరీ అవ్వాలని పట్టుదలతో ఏ అడ్డంగాలు ఉంటే కూడా నేను జీవిస్తానని ఆ పట్టుదలతో వచ్చిన కోసం నేను నా జీవితం మొదలుపెట్టినప్పుడే నాకు అర్థమైంది ఈ జీవితం చాలా కష్టమైన జీవితం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ స్టైలే, దోసకాయ, దొండకాయ, దెన్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేసుకోవడం, అలా అన్నీ తినడం మొదలుపెట్టినప్పుడు నాకు చాలా కష్టాలు అనిపించింది. మళ్ళీ నేను అనుకున్నాను ఈ జీవితం ముందుకు సాగాలంటే చాలా కష్టం, నేనే తిరిగి వెళ్ళిపోతానని. కానీ ఎలాగ తిరిగి వెళ్ళాలి, నేను వెళ్ళిపోతే అందరూ నేను అక్కడ ఇంటిలో తిడతారు. సో నేను ఎట్టో తిరిగిపోలే, దేవుడితో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నాకు ఏదైనా జబ్బు ఇవ్వండి, తలనొప్పి ఇవ్వండి, ఏదైనా పడిపోవాలి, ఫ్రాక్చర్ రావాలి, అప్పుడు నేను వెళ్ళిపోవచ్చని. కానీ ఏం జరగలేదు. ఒక 1 month అలాగే జరిగింది. 1 month తర్వాత మొత్తానికి సెటిల్ అయిపోయింది. కానీ చాలా కష్టాలు ఉంటుంది, మెయిన్గా ఫుడ్ స్టైల్లో కష్టాలు ఉంటుంది. మళ్ళీ స్టడీ అని నాకు పెద్దగా ఏం అనిపించలేదు. నిదానంగా ఇంగ్లీష్ అని పికప్ చేశాను. మళ్ళీ స్టడీస్ అని మామూలుగా జరిగింది. ఒక 1 monthలో మళ్ళీ ఆ జీవితం కొంచెం మంచిగా ముందుకు సాగింది. ఆ తర్వాత పోస్లెన్స్లో అక్కడే పోస్లెన్స్ కూడా సూరిపేటలో చేశాను. పోస్లెన్స్ కూడా ఓకే బాగానే జరిగింది. కొన్ని కష్టాలు ఈ ఫుడ్ స్టైల్లో మెయిన్గా ప్రాబ్లమ్స్ వచ్చింది. దెన్ ఆ తర్వాత నొవిషిట్కి అమలాపురం వెళ్ళాను. అమలాపురం కూడా అక్కడ బాగానే ఉంటుంది. దాని లోపల ఫ్రెండ్స్ అందరూ బాగా తెలుసుకున్నాం. అందరితో కలిసిమెలిసి ఉండడం, జోకులు చేసుకోవడం, మంచిగా ప్రార్థన చేసుకోవడం. నోషన్లో కూడా చాలా టైం దొరికింది ప్రార్థన చేయటానికి. ఎక్కువ టైం ప్రేయర్ చేస్తానికి నొవిషన్లో దొరికింది అమలాపురంలో. ఆ టైంలో మంచిగా ప్రేయర్ చేసుకోవడం, ఆ గాడ్ ఎక్స్పీరియన్స్ అనేది నిజంగా వచ్చేసింది. మళ్ళీ ఆ నొవిషిట్ టైంలో నాకు ఒక కన్విక్షన్ వచ్చింది, ఖచ్చితంగా దేవుడే నన్ను పిలిచారు, నా ఇష్ట ప్రకారం నేను రాలేదు. సో అలాగ ఒక కన్విక్షన్ వచ్చిన టైంలో ఈ జీవితం చాలా ఈజీగా అయిపోయింది. ఏ ఛాలెంజెస్ వస్తే కూడా దాన్ని ఎదుర్కోవటానికి ఉన్న శక్తి దొరికింది. సో నేను ఎప్పుడూ ఒక మాట సెన్బోల్ చెప్పినది చెప్తాను ఉన్నాను, జీవించినా మరణించినా అది దేవుడి కోసం మాత్రమే జీవిస్తాను, ఆయన కోసం మాత్రమే జీవితం కేటాయిస్తానని. సో అలాగా నొవిషిట్ బాగానే జరిగింది, ప్రేయర్ ఎక్స్పీరియన్స్ బాగానే వచ్చింది, ఆ దేవుడితో మంచి యూనియన్, ఆ డీప్ యూనియన్ అనేది ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో అలా చాలా సంతోషంగా 1993 జూలై 16వ తారీఖు ఫస్ట్ ప్రొఫెషన్ చేశాను. మా కంపానియన్స్ మేము ఒక 7 members ఉన్నాం. ఆ 7 members అందరూ కలిసి అమలాపురంలోనే ఫస్ట్ ప్రొఫెషన్ చేసాం. ఆ ఫస్ట్ ప్రొఫెషన్ అయిపోయిన తర్వాత మామూలుగా ఫస్ట్ ప్రొఫెషన్ తర్వాత మా సిస్టర్స్ అందరూ హౌస్ మేనేజ్మెంట్కి లేకపోతే కిచెన్లో క్యాటరింగ్ వర్క్కి వెళ్తారు. సో నేను కూడా అనుకున్నాను నన్ను కూడా ఎక్కడైనా క్యాటరింగ్ వర్క్కి పంపిస్తారని. కానీ ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు ప్రొఫెషన్ తర్వాత దొరికినది పాస్టరల్ వర్క్, ఇవాంజలైజేషన్. నేను చాలా సంతోషపడాను. చూడు దేవుడి చిత్తం చాలా తేడా డిఫరెంట్గా ఉంటుంది, నా చిత్తం కాదు, దేవుని చిత్తం డిఫరెంట్. ఆ దేవుని చిత్తం మాత్రమే నా జీవితంలో వెతకాలి. ఆ దేవుడు నన్ను పిలిచిన ఆ దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టరు. ఆయన మార్గాలే నా జీవితంలో వెతకాలని ఆ పట్టుదలతో జీవితం ముందుకు సాగాను. సో పాస్టరల్ వర్క్గా మొట్టమొదటిగా నేను తిప్పర్తి కాన్వెంట్లో నల్గొండ డైసిస్లో వచ్చాను.
అక్కడ ఒక 6 months కొన్ని ప్రాంతాలన్నీ తిరిగి పాస్టల్ వర్క్ చేశాను. ఎక్కువ తెలుగు రాదు కానీ సిస్టర్తో తోడుగుండి ప్రజలతో చిన్న చిన్న మాటలతో మాట్లాడి స్మైల్ చేసి అలాగే దేవుని వాక్యం ప్రకటించాను. నాకు ఎంతవరకు చేత అవుతుందో నా కెపాసిటీలో నేను చేశాను. ఆ తర్వాత మళ్ళీ నేను 6 months తర్వాత సూరిపేటకి వచ్చాను. సూరిపేటలో కూడా వేరొక సిస్టర్తో పాటు విలేజెస్ అన్ని తిరిగి మేము చాలా క్యాంప్స్ చేసాం. దేవుని వాక్యం ప్రకటించడానికి క్యాటికిటికల్ క్యాంప్ చేసాం. సో అలా 1 year టైం నాకు దొరికింది క్యాంపులు చేస్తానికి, దేవుని వాక్యం ప్రకటించడానికి, చాలామంది ప్రజలతో తిరగటానికి. సో నేను అనుకున్నాను ఇదే నా దేవుడు పిలుపు, ఇంకా ఈ జీవితానికి మాత్రమే నా జీవితం కేటాయించాలని అలాగా నేను బాగా ప్రిపేర్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడు నేను తిరిగి వెనక చూడలేదు. ఏ సమస్యలు వస్తే కూడా నాకు ఆ సమస్యలు ఒక పెద్ద సమస్యలాగా అనిపించలేదు. ప్రతి ఒక్క సమస్యకి దేవుడు శక్తి ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు ముందుకు సాగటానికి. ఒకటి ఎందుకంటే ఆ పిలిచిన దేవుడు ఇప్పుడు నన్ను వదిలిపెట్టారని ఆ కన్విక్షన్. ఆ తర్వాత 2nd yearలో సిస్టర్ నాకు ఫస్ట్ లా చదవమని చెప్పారు. నేను ఇంటిలో ఉన్నప్పుడు నేను డిగ్రీ చదివిన టైంలో నా నాన్న ఎప్పుడు చెప్తారు, నిన్ను లాయర్ చేస్తాం నీవు బాగా ఆర్గ్యూ చేస్తారే ఇంటిలో అని చెప్పి లాయర్ చేస్తారని చెప్తారు. సో నేను ఒక రోజు మా ఒక కసిన్ ప్రీస్ట్ వచ్చినప్పుడు ఆ కసిన్ ప్రీస్ట్ కూడా చెప్పారు ఈమె లా చదివించి లాయర్ చేయాలని. సో ఫాదర్ కూడా కొంచెం ఫండ్ చేశారు, ఆవుని ఈమె లవ్ చేసుకొని ఒక అడ్వకేట్గా తయారవ్వచ్చు, ప్రజల కోసం సేవ చేసుకోవచ్చు అని. సో నేను నా ఫస్ట్ ఇయర్ ప్రొఫెషన్ తర్వాత సిస్టర్ అడిగినప్పుడు లా ఎవరు లేరు లా చదివిన వాళ్ళు, లా చదువుకోవచ్చు, చాలా మందికి సేవ చేసుకోవచ్చు, లీగల్ అడ్వైస్ అలాగని చాలా సేవలు చేసుకోవచ్చు అని సిస్టర్ అడిగినప్పుడు ఫస్ట్ నేను ఒప్పుకున్నాను. సిస్టర్ నేను చదువుతాను, ఎందుకంటే నా నాన్న కోరిక కూడా అదే, నన్ను లా చదివించి ఒక లాయర్ చేయాలని. కానీ కొంతమంది సిస్టర్లు నన్ను డిస్కరేజ్ చేసి వద్దు లా చదవద్దు, నీ ఎవరు పంపిస్తారు నిన్న ప్రాక్టీస్ కోసం, లా చదువుకొని వేరే పనులు చేసుకోవాల్సినదే, ఇంకెందుకు లా బీఎడ్ చదవమని చెప్పారు. సో బీఎడ్ చదవటానికి మళ్ళీ సిస్టర్ బుక్స్ అన్ని పంపించారు. సిస్టర్ అప్పుడు ప్రొవిన్షియల్గా లెటిషియా సిస్టర్ ఉన్నారు, నేను సిస్టర్కి చెప్పాను సిస్టర్ నేను లా చదవటలేదు బీఎడ్ చదువుతానని. సో సిస్టర్ కూడా అప్పుడు మళ్ళీ ఓకే అని చెప్పారు. మళ్ళీ నేను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మార్చేసాను. మళ్ళీ కొంతమంది మళ్ళీ ఎంకరేజ్ చేసేసి వద్దు బీఎడ్ ఎందుకు, నీ లా చదివితే సోషల్ వర్క్ అలాగా మహిళల కోసం నీ చాలా పని చేసుకొచ్చి లా చదవమని చెప్పారు. సో మళ్ళీ మార్చేసి మళ్ళీ అలాగా లా స్టడీ మొదలుపెట్టాను. ఆంధ్ర మహిళా సభ ఉస్మానియా యూనివర్సిటీలో 1994 సంవత్సరంలో లా స్టడీ మొదలుపెట్టాను. లా కాలేజ్ మొత్తం విమెన్స్ కాలేజ్ కానీ చాలా బాగానే ఉంటుంది. ఫర్ ద స్టూడెంట్స్ కూడా ఒక ఆశ్చర్యం, ఇలాగ ఒక సిస్టర్ వచ్చి లా చదువుతారా, మాతో చాలా మంచిగా కలిసిమెలిసి ఉంటున్నారే. మళ్ళీ వాళ్ళు నన్ను మార్చేయడానికి చాలా ట్రై చేశారు. ఎందుకు సిస్టర్ మీకు ఈ లైఫ్, పెళ్లి చేసుకోవటం లేదు, మీకు పిల్లలు ఉండరు, మీకు ఎవరున్నారు, మీకు ఇది ఏం జీవితం సిస్టర్, ఇది బాగలేదు, మీరు పెళ్లి చేసుకోండి సిస్టర్ అని అలా కొంచెం వాళ్ళని డిస్కరేజ్ చేసినదే. కానీ నేను ఎప్పుడు వెనక తిరిగి చూడలేదు. అదే పట్టుదలతో దేవుడు నన్ను పిలిచారు, ఆ దేవుడికి సేవ చేయాలి, దేవుడి వాక్యం ప్రకటించాలి, అదే ఒక పట్టుదలతో నేను చదువుకున్నాను. లా చదివిన టైంలో కూడా నాకు మంచి మార్క్ వచ్చింది, కాలేజీలో ఫస్ట్ డిస్టింక్షన్ వచ్చింది. మేము 95 మంది ఉన్నారు, మంచి మార్కుతో నేను పాస్ అయ్యాను. మళ్ళీ రెగ్యులర్గా నేను కాలేజీకి వెళ్ళినదే. మా ప్రిన్సిపల్ గారికి కూడా చాలా ఇష్టం, ఎందుకంటే సిస్టర్ రోజు వస్తున్నారు, చాలా డిసిప్లిన్డ్ స్టూడెంట్ అని చెప్పి ఎప్పుడు చాలా ప్రైజ్ చేసినదే. సో అలాగా లా చదివి అయిపోయిన తర్వాత, లా స్టడీ అయిపోయిన తర్వాత నేను బెంగళూరులో ఏవిపి సెంటర్లో స్పిరిచువాలిటీ కోర్స్కి వెళ్ళాను 10 months కోర్స్ కోసం.